భారతీయ జనతా పార్టీకి భారత రాష్ట్ర సమితికి మధ్యన అక్రమ సంబంధాన్ని అంటగట్టి వాళ్ళిద్దరూ ఒకటేననేటువంటి ప్రచారం ద్వారా బీజేపీని ఒకవైపు బీఆర్ఎస్ను ఒకవైపు దెబ్బతీయగలిగాడు రేవంత్ రెడ్డి. మౌత్ పబ్లిసిటీ అట్లాగే తన సోషల్ మీడియా పబ్లిసిటీ ద్వారా ఆ గేమ్ని సక్సెస్ఫుల్గా నడిపారు. ఇప్పుడు అదే గేమ్ మళ్ళీ కొనసాగిస్తున్నారు. ఏమని 17 అసెంబ్లీ పార్లమెంట్ సీట్లో 10 బీజేపీ 7 బీఆర్ఎస్ అని రహస్యంగా వాళ్ళిద్దరూ ఒప్పందం చేసుకున్నారు. మొన్ననే చెప్పుచ్చు కొడతానని చెప్పి బండి సంజయ్ కిషన్ రెడ్డి చెప్పిన ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ చెప్పులు గిప్పులు ఏముండదు. తనే ఒక మాట ఆ మాట అంటా ఉంటుంటే జనంలోకి అది వెళ్ళిపోతుంది కదా. వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉందని అంటగట్టేస్తే దాన్ని ఎవరు ప్రూవ్ చేసుకోవాలి? ఏదో ఒకటి ఒక కథ నడిపేయాలి. అది రేవంత్ తాజాగా చేస్తుంది. అయితే పాపం రేవంత్కి సిపిఎం నాయకుడు బివి రాఘవులు షాక్ ఇచ్చారు. ఏమని? బీఆర్ఎస్ని ఐఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించారు. మీరు బీజేపీతో పొత్తులో లేకపోతే ఐఎన్డీఏ కూటమిలోకి రండి అని. ఇక్కడ తృతీయ పక్షం ఏం లేదు కాబట్టి ఓ రకంగా బ్లాక్మెయిల్. మీరు కనుక బీజేపీ వైపుకి లేరు అని నిరూపించుకోవాలంటే మాతో రండి, అంటే నువ్వు పతివ్రతం అని నిరూపించుకోవాలంటే వెళ్ళి అగ్ని ప్రవేశం చేయి అన్నట్టు చెప్పడం అనమాట. ఇది వరకు ఒక వ్యూహం. కానీ ఐఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించడం అంటే రేవంత్కి పెద్ద షాక్. రేపు పొద్దున ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ఐఎన్డీఏ కూటమిలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది? అప్పుడు కాంగ్రెస్కి కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఒప్పందం ఉందని అవదా? ఇప్పుడు బీజేపీ అదే మాటలు ఏమవుతుంది? అదిగో సిపిఎంఏ పిలిచింది కదా రమ్మనమని, కాంగ్రెస్ పార్టీ వీళ్ళు నాటకాలు ఆడుతున్నారు, మేము వాళ్ళు శత్రువులు అని తెలుసు, వీళ్ళు వాళ్ళు కలిసినే పనిచేశారు, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పంచుకోవాలనుకుంది అధికారం, ఆ తర్వాత కాంగ్రెస్కి పంచాలని వాళ్ళిద్దరూ లోపాయకారి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత ఓవైసీ వెళ్ళి 3-4 సార్లు కలిసి రాలేదేంటి రేవంత్ని, మధ్యవర్తిగా ఓవైసీనే ఉండేది వీళ్ళకి అని చెప్పి బీజేపీ రైజ్ చేస్తుంది. ఓవరాల్గా చూస్తే రేవంత్ బహిరంగంగా ఒక రకమైన గేమ్ ఆడుతూ తెర వెనకాల మరొక గేమ్ ఆడుతుంటే ఈయన వాళ్ళని ఆహ్వానించి ఆ గేమ్ని చెడగొడుతున్నట్టున్నారు రాఘవులు గారు.